ప్రచారాన్ని వారం రోజులలో ఏ విధంగా ముందుకు ఇదే చేస్తున్నా కదా రోజు ప్రచారం కదా ఇది. మీ కాన్స్టిట్యున్సీలోనే ఇక్కడ గుంతలు పడ్డ నీళ్లున్న ప్రదేశాలు ఉన్నాయి కదా. ఇక్కడ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మేము ఎప్పుడు గవర్నమెంట్ లో లేము. ఇక్కడ ఎప్పుడు ఎమ్మెల్యే గెలవలే. ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గం మీదే. దీని గురించి మేము సవాల్కైనా రెడీ అంటున్నారు సార్. ఆడు వాళ్ళ సవాల్ ఏందా? ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా వాళ్ళకి సవాల్ నేను స్పందించాలా? ఎంపీ ఎమ్మెల్యే ఎంపీల చేతుల్లో లోకల్ బాడీ ఉండవు పైసలు. మున్సిపాలిటీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, స్ట్రీట్ లైట్ల సమస్య కానీ అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, జిహెచ్ఎంసీ చేయాలి. పార్లమెంట్ చేయదు. ఆ మాత్రం అవగాహన లేని చెత్తగాలు మాట్లాడుతుంటారు ఆ విషయాలు. బీజేపీ సైలెంట్ ఉండి బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తుందని వార్తలు వస్తున్నాయి సార్. దాని గురించి మీరు ఏమంటారు? అట్లే కనిపిస్తుందా? ఇది అట్లే కనిపిస్తుందా మేడం? ప్రచారం ఎలా సాగుతుంది? చాలా బాగుందండి. ప్రజల స్పందన కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మహిళలు మాత్రం మీరు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాము అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళినప్పుడు వారితో మాట్లాడే క్రమంలో వాళ్ళు ఎవరు చెప్పినా మేము వినమమ్మా. ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని చెప్తారు. ప్రజలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు కదా మేడం, ప్రజలు ఎలాంటి సమస్యల్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు? వాళ్ళు ఒకటే చెప్తున్నారమ్మా, మేము చాలా మోసపోయినాము. 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయినాము. తర్వాత 2 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూసి మోసపోయినాము. మా రోడ్లు చూడండి ఎంత అస్తవ్యస్తంగా ఉంది. మీరు ఇక్కడ మీరు నిల్చిన ప్లేసే చూడండి ఎంత హారబుల్గా ఉందో. ఆ ప్రాపర్ రోడ్డు కూడా ఇక్కడ వేసింది లేదు. చిన్నపాటి వర్షానికి కూడా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఇవన్నీ ప్రజలు సరే వాళ్ళని నమ్మాము, వాళ్ళు వేస్తారనుకున్నాను. కాంగ్రెస్ని నమ్మాము. ఆడవాళ్ళకి మోర్ దెన్ 50% ఓట్ బ్యాంకులు ఉన్న ఆడవాళ్ళకే ముఖ్యంగా వాళ్ళు ఎక్కువ గ్యారంటీలు ఇచ్చారు. సో ఆ గ్యారంటీలు నిజమని అనుకుని నమ్మాము, కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కానీ మోదీ గారు మాత్రం ఏదైతే చెప్తున్నారో అదే చేస్తున్నారు. కాబట్టి ఆయనని ఖచ్చితంగా నమ్మి ఈసారి మేము ఓటేస్తామని చెప్తున్నాం. అంటే బీజేపీకి పవన్ కళ్యాణ్ మద్దతు కూడా ఉంటుందని ప్రచారం జరిగింది, మరి అది ఎంతవరకు వాస్తవం? డెఫినెట్గా అండి. వారి తరఫు నుంచి నిన్న జనసేన నుంచి వాళ్ళు వచ్చి కూడా మాకు మద్దతు తెలుపుతామని చెప్పారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగిందంట. సో వారు కూడా వాళ్ళ పూర్తి మద్దతు మాకు తెలుపుతామన్నారు. వాళ్ళ సర్వీసెస్ కూడా మాకు జత కలిస్తే మాత్రం డెఫినెట్గా మేము మెజారిటీతోనే విన్ అయ్యే ఇది. ఎలాంటి టైప్ ఆఫ్ హెల్ప్ కానీ లేకపోతే ప్రచారం కానీ జరుగుతుంది వాళ్ళ తరఫు నుంచా? వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఒకటి పవన్ కళ్యాణ్ అంటే ముఖ్యంగా పార్టీ చూడరండి, హీరోగా చూస్తారు. సో వారి అభిమానులు మాకు అటాచ్ అయ్యారు. సో వారి అభిమానులు వాళ్ళు ఒక 5-6,000 మెంబర్స్ ఉన్నారంట. సో ఆ 5-6,000 మెంబర్స్ వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు ఏం చేస్తారనేది రానున్న రోజుల్లో మనం చూడాలి. ఈసారి మాత్రము బీజేపీకే పడతాయండి. ఎందుకంటే మేము గత 20 డేస్ నుంచి మేము ఎక్కడి నుంచో వస్తున్నాము. గత 20 డేస్ నుంచి మేము ఇక్కడ ప్రచారం చేస్తున్నాము. సో ఓట్స్ ఎక్కడ ఏమి డైల్యూట్ కావు. మొత్తం ఈసారి భారతీయ జనతా పార్టీకే పడు.